ఈ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ లవ్ స్టోరీ ఏంటిది? చేతిలో పువ్వు పెట్టుకొని ఈయన చేతి గుర్తాయనే కదా, చేతిలో పువ్వు పట్టుకొని జనం చెవులలో పువ్వులు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇద్దరు కలిసి జనాన్ని ఆగం చేస్తున్నారు. ఇది తెలంగాణ సమాజానికి నేను కొన్ని గంభీరమైనటువంటి అంశాలు, కొన్ని ప్రమాదాలు ఏం జరగబోతున్నాయి, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు పైశాచికంగా వ్యవహరిస్తే, పిశాచుల లెక్క ఆలోచిస్తే, మనుషులు కాదు మానవత్వం లేని మృగాల లెక్క ఆలోచిస్తే ఏం జరగబోతున్నదని చెప్పేటందుకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించినాం. నా పక్కకున్న గిరీష్ భాయ్ ఇప్పటికీ 3 సార్ల దాడికి గురైండు. బండి సంజయ్ దురహంకారానికి తన 3 సార్ల, ఒకసారి అయితే ఇంట్లో దాడికి గురైండు. అందుకే ఆయన వారిని పిలిచి నేను పక్కకు కూర్చోబెట్టినా. ఒకసారి అయితే కుటుంబం ముంగట బట్టలిప్పి చెప్పులతో పడి, అంటే ఆయన ఒక కేంద్ర మంత్రి రూపకంగా ఉండి ఇటువంటి దాడులు తన బండి సంజయ్ మీద ఏం అభ్యంతరకరమైనటువంటి ప్రోగ్రాం చేసిండో జనానికైతే తెరకలే. కానీ ఒకవేళ అట్లుండేది ఉంటే రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించి చట్ట ప్రకారం పోవాల్సిన వ్యక్తి సామూహిక దాడులకు ఎట్లయితే పాల్పడ్డాడో ఇవాళ తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నా, సుపారీ గ్యాంగులు తిరుగుతున్నాయట. సుపారీ గ్యాంగులు ఒకటేమో ఆంధ్ర గ్యాంగ్ అట, ఇంకోటి యూపీకి వెళ్ళి తిరుగుతున్నాయి. దేనికి తిరుగుతున్నాయి? వీళ్ళ టార్గెట్లు ఎవరట అంటే, పక్కకున్న గిరీష్ ఒకడు, మన తొలి వెలుగు రఘు, మూడోది కాలోజీ శ్రీనివాస్ అట. 3 సుపారీ గ్యాంగులు తిరుగుతున్నాయి హైదరాబాద్ లో. నేను డీజీపీ గారికి, పోలీసు వ్యవస్థకు, ముఖ్యమంత్రికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కెళ్ళి నేను వాళ్లకు మనవి చేస్తున్నా, హెచ్చరిక కూడా చేస్తున్నా. ఈ దాడుల ప్రవృత్తి, వాళ్ళ గ్యాంగులు ఎవరు, నేను ఎందుకు డైరెక్ట్ డీజీపీ దగ్గర పోకుండానే ప్రెస్కి ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన బహిరంగంగా బాహాటంగా మొన్న ఎవరెవరైతే ఈ రాక్షసుల జాతి ఎవరైతే ఉన్నారో, అంటే మా సంటోళం ఆ మైనర్ బాలిక అత్యాచారంకు గురైనటువంటి మైనర్ బాలిక తరఫుకెళ్ళి నిలబడ్డటువంటి వాళ్ళందరట బండి సంజయ్కి, రాక్షస జాతికి సంబంధించిన వాళ్ళట. ఒక్కొక్కని అంతు చూస్తా అని రామ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమానికి అనుకుంటా తోకకు నిప్పు పెడితే లంకను మొత్తం ఎట్లయితే కాల్చిండో అట్లా నేను మొత్తం వీళ్ళందరినీ తలగబెడతా అని చెప్పిండు ఆయనే. అక్కడితో ఊకోలే. ఆయనకు ఉన్నటువంటి కొన్ని ఛానళ్లతోటి, కొంతమంది వ్యక్తులతోటి డైరెక్ట్ ఫోటోలు వేపించి, అందులో గిరీష్ భాయ్ ఫోటో ఉన్నది, రఘు ఫోటో ఉన్నది, దాసరి శ్రీనివాస్ ఫోటో ఉన్నది, 3 ఫోటోలు పెట్టించి వీళ్ళని అంతం చేస్తాం అని బాహటంగా వాళ్ళ గ్యాంగ్ నుంచి వీడియోలు పెట్టించి బయటికి పెట్టాడు. ఇది దాదాపు జరిగి కూడా ఒక 5-6 రోజులు అవుతున్నది. అయినా ఏదో పొరంబొక్కలు ఎవడోడు ఇట్లా మాట్లాడుతూనే ఉంటారు లేని ఊరుకున్నాం. కానీ లేటెస్ట్ గా తెలిసినటువంటి సమాచారం ప్రకారం బూటాని జరుగుతున్నది. అంటే తెలంగాణలో ప్రజల గురించి పనిచేసినటువంటి వాళ్ళు ఇలా మైనర్ బాలిక అత్యాచారాన్ని బయటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తులను ఫిజికల్ గా, శారీరకంగా అంతం చేయాలన్నటువంటి ప్రయత్నం చేసి జనాన్ని భయభ్రాంతులను చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చి పెడుతున్నారు అనేది చెప్పడందుకే నేను తెలంగాణ సమాజానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పదలుచుకున్నా. ఎవరు ఇదే బండి సంజయ్ ఎవరు? వీళ్ళిద్దరి మధ్యలో ఈ చెయ్యోళ్ళు పువ్వులు ఇద్దరు ఒకటి ఎట్లయింది అనేది సమాజానికి మొత్తం తెలుసు. ఈ ముఖ్యమంత్రి మొన్న చెప్తాడు, ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్తాడు, ప్రెస్ అడ్రస్ చేసుకుంటా, వేటి న్యూస్ దాంట్లో చెప్తాడు. ఆయనే 1 గంట లోపట మేము యాక్షన్ తీసుకున్నాము, పోక్సో కింద కేసు ఫైల్ చేసినాము, బాలిక తల్లి వచ్చి పోలీస్ స్టేషన్ చేయగానే గంట లోపట మేము కేసు బుక్ చేసినాం అన్నాడు. అది పచ్చబద్ధం. సాక్ష్యం ఇగో తననే ఉండే, ఇంకొకరు కూడా ఉన్నారు ఇక్కడ. ఇక ఇప్పుడు దాపరికం ఏం లేదు. కాలోజీ శ్రీనివాస్ కూడా అక్కడ ఉన్నాడు పోలీస్ స్టేషన్ లా. బరాబర్ ఇప్పుడు చెప్తున్నాం, సమాజానికి చెప్తున్నాం. రఘు కూడా ఫోన్ చేసి ఎప్పటికప్పుడు పోలీసులతో సమాచారం తీసుకుంటున్నాడు. అందరం ఫాలోఅప్ లో ఉన్నాం దాని విషయంలో. వాళ్ళైతే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. మీరు ఎప్పుడు 6 గంటలకు పోతే 12:45 కదా, 6 గంటలకు సాయంత్రం పోతే 12:45 కేసు బుక్ చేయలేదు. కాకపోతే ఎండార్స్మెంట్ ఇచ్చిండ్రు, తెల్లారి పొద్దున్నే కేసు బుక్ చేసిండ్రు. ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి పచ్చి అబద్ధం ఇది. దాంట్లో ఇంకొకటి ఏంది, ఆయన ప్రియమిత్రుడని వేదిక మీదే ప్రధానమంత్రి ముంగండే చెప్పిండు.
ప్రియమిత్రుని సంబోధించిండు. ఒక నేరస్తుడు, ఆయన కూడా నేరస్తుడు ఎట్లా చెప్తాను నేను ఇప్పుడు, ఆయన నేరస్తుడు ఎట్లో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేసినటువంటి పిల్లగాని తండ్రిని స్టేజ్ మీద కూర్చోబెట్టుకొని ముఖ్యమంత్రి ప్రియమిత్రుడు అని చెప్తాడు. నిన్నగాక మొన్న జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు అయింది, ఒక వారం రోజుల కింద. ఆ కేసు ఏంటంటే అంటే ఇట్లనే ఇదే ట్రాప్ రిచ్ కిడ్స్ అనే కేసు పేరు మీద. అయితే వాళ్ళ తల్లిని ఇట్లనే ఒక అమ్మాయిని వాడుకొని, మైనర్ అమ్మాయిని వాడుకొని పైసలు వసూలు చేస్తున్నారని చెప్పానంటే తల్లిని కూడా తీసుకుపోయి బొక్కల వారేసిండ్రు. ఆమె మళ్ళా కోర్టును ఆశ్రయించి బెయిల్ మీద బయటకు వచ్చింది. ఇది జరిగిన తర్వాత విషయం చెప్తున్నాను ఇదంతా. సో వీళ్ళిద్దరు ఒకటిగా ఉంది. బండి సంజయ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు ఉండి ఆడుతున్నటువంటి నాటకంలో ఇక్కడ వీళ్ళు కంప్లైంట్ ఇస్తేందుకు వచ్చిందని బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తున్నారని తెలిసినాగానే కరీంనగర్ లో కౌంటర్ కేసు ఫైల్ చేపించిండ్రు. అది దొంగ కేసు. అది ఈయన గంట సేపటి అంటున్నాడు. తర్వాత బండి సంజయ్ ని ఈ కేసులో A2గా పెట్టాల్సిన అవసరం ఉంది. పోలీసులు, కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ కూడా ఏమైనా రాజ్యాంగం మీద పొద్దుగా లేస్తే చేతిలో పట్టుకొని తిరుగుతుంటాడు కదా, దాని మీద నమ్మకం ఉంది. నీ గవర్నమెంట్ మీద నీకు, నీ ముఖ్యమంత్రి మీద నీకు పట్టుంటే A2గా బండి సంజయ్ని చేర్చాల్సిన అవసరం ఉంది. ఇది నేను చెప్పేది కాదు, చట్టం చెప్తున్నది. పోక్సో చట్టం కింద చెప్తున్నారు వాళ్ళు. చాలా క్లియర్ గా చట్టంలోనే ఉన్నది. ఎవరికైతే దాంట్లో భాగస్వామ్యం ఉన్నా లేకపోయినా కనీసం సమాచారం తెలిసినటువంటి వ్యక్తికి సెక్షన్ 19 కింద, పోక్సో కింద ఉన్నది, నా ముంగట ఉన్నది ఇది 19 కింద. ఒకవేళ సమాచారం తెలిసినాక కూడా పోలీసులకు చెప్పకుండా దాచి పెడితే కూడా అతని మీద కూడా కేసు కావాల్సిందే, బొక్కలు పోవాల్సిందే, 6 నెలల జైలు శిక్ష ఉన్నదని చెప్పని చట్టం చెప్తా ఉన్నది. నేను దీన్ని మీకు చదివి వినిపిస్తా. ఇది రిపోర్టింగ్ ఆఫ్ అఫెన్సెస్, ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత ఎవరైనా అని, పిల్లలపై లైంగిక నేరం జరుగుతోందని తెలిసినా, ఇప్పటికే జరిగిందని తెలిసినా తప్పనిసరిగా పోలీసులకు లేదా స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్ కు సమాచారం ఇవ్వాలి. లేని పక్షంలో వీళ్ళు కూడా శిక్షార్హులే. బండి సంజయ్ చెప్పిండు. బండి సంజయ్ ఇంటికి బాలిక తల్లిదండ్రులు ఇద్దరు సంగప్ప అనే ఒక మీడియేటర్ ద్వారా, గతంలో కూడా ఆయన మీడియాలో పనిచేసిండు, వాళ్ళ ఇంటికి పోతే నన్ను బెదిరించిండ్రు, భయభ్రాంతులను చేసిండ్రు. పిల్ల క్యారెక్టర్ మీద ఘోరమైన మాటలు మాట్లాడిండ్రు. ఎంతమందితోని తిరిగినావు, ఇట్లా ఈ రకమైన భాషలు మాట్లాడిండు. ఇవన్నీ మేము రౌండ్ టేబుల్ పెట్టినప్పుడు చెప్పినాం. ఇట్లా జరిగింది. మేము ఏదో నమ్మకం, మాకేదన్నా ఆసరా దొరుకుతుంది, ఆదరణ దొరుకుతుంది, నా బిడ్డ ఫోటోలు అవి ఇవన్నీ బయట ప్రచారం జరగకుండా ఉండాలని చెప్పి మేము అడగటందుకు పోతే మమ్మల్ని బెదిరించి పంపించారు. మేము భయంతో బయటకు వచ్చినామని కంప్లైంట్లోనే ఉన్నది. అంతేనానే? ఇంటిమిడేషన్ అనేది క్లియర్ కట్ గా ఉన్నది. అంటే ఆయన తెలుసు దాని గురించి, బెదిరించి పంపించిండని చెప్పి క్లియర్ కట్ గా ఉన్నది అందులో. తర్వాత తను ఇచ్చిన దాంట్లో 8వ పాయింట్లో కూడా పత్రికా ముఖంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో కూడా అది ఉన్నది, 8వ పాయింట్ల రూపంలో ఉంది. మరి బండి సంజయ్ ఇప్పుడు చట్టమేమో తెలిసి పోలీసులకు సమాచారం చెప్పకుండా కూడా శిక్షార్హుడు అని చెప్తున్నారు కదా. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ఏమో మహిళను తీసుకుపోయి కేసు పెట్టిరు నిన్న మొన్న. మరి బండి సంజయ్ కి తెలిసి బెదిరించిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత, దాని తర్వాత కూడా నేను వకీళ్లతో మాట్లాడినా, వకీళ్లు చెప్పిండ్రు నీకు బెయిల్ వస్తుందంటే ఆపినవు. తర్వాత ఇక బెయిల్ కాదు, ఇక నువ్వు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సరెండర్ చేయాలంటే నేనే సరెండర్ చేసిన అని చెప్పిండు బండి సంజయ్. నేను చెప్పేది కాదు, బండి సంజయ్ అంటే ఆయనే చెప్పిండు. అంటే ఆయనకు సమాచారం ఉన్నది, కొడుకును దగ్గర పెట్టుకున్నాడు, 9 రోజులు దాచిపెట్టిండు కొడుకును ఆయన దగ్గరనే ఉన్నాడని. వీళ్ళ మధ్యలో గవర్నమెంట్ కు వీళ్ళ మధ్యలో ఒక డాక్టర్ ఉన్నాడు. ఆయనే, నేను మొత్తం పేరు మళ్ళీ చెప్తా కానీ, డాక్టర్ సిఆర్ ప్రసాద్ ఆయన పేరు, మొత్తం పేరు చెప్తా. ఇగో ఈ సుపారీ గ్యాంగ్లకు ప్లాన్ చేస్తున్నటువంటి దాంట్లో కూడా ఈ డాక్టర్ సిఆర్ ప్రసాద్ ఆయనే ప్రభుత్వం తోటి, రేవంత్ రెడ్డి వాళ్ళతోటి, పోలీస్ స్టాఫ్ ఆఫీసర్ తోని ఈయననే మధ్య నుండి ఓటి అని ఎప్పుడు చేయాలి ఏంది టైమింగ్లు మాట్లాడినటువంటి వ్యక్తి, ఢిల్లీ నుంచి ఆపరేట్ చేసినటువంటి వ్యక్తి ఆ సిఆర్ ప్రసాద్ అన్నట్టు ఆయనే. ఇగో వీళ్ళందరూ ఎవరెవరు, వీళ్ళందరూ ఆ పిల్లగానికి రక్షణ ఇచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇది ప్రాపర్ ఎంక్వైరీ జరుగుతలేదు. ఒక మైనర్ బాలిక
మీద ఒక్కసారి కాదు రిపీటెడ్ గా అత్యాచారం జరిగిందని మళ్ళీ సెక్షన్స్ చేంజ్ చేశారు కదా పోలీసులు. అవన్నీ చూసినాక ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఎప్పుడైతే మొదలైందో, విభిన్న సెక్షన్స్ నుంచి ఒత్తిడి తయారైందో, అప్పుడు గవర్నమెంట్ దిగొచ్చి వాళ్ళ మీద సెక్షన్స్ చేంజ్ చేసుకుంటా పెడతా ఉన్నారు. ఇప్పుడు సెల్ ఫోన్లు తీసుకొస్తారట 9 రోజులు. మరి దాంట్లో ఉన్నటువంటి అంతకుముందు ఏం చెప్పారు కోర్టుకు, మొత్తం మా దగ్గర అంత సమాచారం ఉన్నది, మేమంతా జనానికి ఇస్తాము, కోర్టుకి ఇస్తాము, జనం కూడా చూపిస్తామని చెప్పి మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగినట్టు బాలిక ఫోటోలు పేర్లతో సహా హనీ ట్రాప్ అనే దాంట్లో నీ కొడుకు ఈయన బండి సంజయ్ కనుసల్లలో వాళ్ళ అడ్వకేట్లు ఇచ్చినటువంటి సజెషన్లలో పోలీస్ స్టేషన్లో పెట్టిరు. తర్వాత బయట సోషల్ మీడియా కూడా ఇచ్చిండ్రు. వాళ్ళ మీద కూడా కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రజాపక్షాన ఉండి బాధితుల పక్షాన ఎవరున్నా వాళ్ళని చంపుతామని చెప్తున్నారు కదా. ఇదే సంపుడు బంధం కనుక అనుకునేది ఉంటే మీ చదువు ఎంత, మీ శక్తి ఎంత నాయన. ఇటు ఒక్కొక్కరము యూనివర్సిటీలలో పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళం ఉన్నాం. మాది హింసావాదం కాదు, మాది గాంధేయవాదం. కానీ ఎవడన్నా తలకాయ తిరిగినోడు ఉంటే నీ అసలు స్టేట్మెంట్లు కనుక ఇన్ని ఉన్నది ఉంటే నేను ఒక ఉదాహరణ చెప్తా. తెలంగాణ ఉద్యమం అప్పుడు లగడపాటి, కావూరి, ఇటువంటి సుగుణా చౌదరిలు ఇటువంటి వాళ్ళు పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తుంటే చాలా మంది పిల్లలు వచ్చి 18-19 సంవత్సరాల పిల్లలు వచ్చి అన్న మాకు ఒక బాంబు ఏంటి, అన్న మాకు ఒక తుపాకీ ఇస్తారా, మేము వాళ్ళని చంపుతాము, మనోళ్ళని ఇంత గొడ్లను కొట్టినట్టు కొడుతున్నారు యూనివర్సిటీలల్లా, సూసైడ్లు చేసుకుంటారు అన్న, ఒక్కరం పోయినా మంచిదే అంటే కూర్చోబెట్టి వద్దు నాయన అట్లా కాదు, అది కరెక్ట్ కాదు, పద్ధతి కాదని చాలా మంది చెప్పినాం. కొంతమంది పిల్లలు తెలియక పోయి అక్కడిక్కడ రైలు పట్టాల కింద బాంబులు కూడా పెట్టినటువంటి కథ ఇది. ఈ నేల మీద నీ అసొంటి దుర్మార్గులు, నీ అసొంటి రేపిస్టులకు ఆశ్రయించినటువంటి వాళ్ళను వ్యతిరేకంగా, భూస్వాములను కిరాతకులకు వ్యతిరేకంగా ఇక్కడ గుత్పలు పట్టిండ్రు, రాళ్లు పట్టిండ్రు, లట్లు పట్టిండ్రు, ఆఖరికి తుపాకులు బాంబులు కూడా పట్టినటువంటి నేల ఇది. ఎంత సాహసమైనది తెలంగాణ, పోరు జెండాలెగురు ఈ నేల మీద అని. ఈ నేల మీద పుట్టిన వాళ్ళము మీరు మా సొంతలకు హెచ్చరికలు దయచేసి జారీ చేయకండి. ఫాల్తుగా అన్న మాట నీ భాష మాట్లాడు. తర్వాత ఇంత బహిరంగంగా ఇవన్నీ చేసుకుంటా నువ్వు ఓపెన్ గా అతమార్చుతం సంపుతం అని చెప్పే భాష మాట్లాడుతున్నారు కదా. ఈయన ఫస్ట్ ఇంకొక క్షణం కూడా బయట ఉండకుండా బండి సంజయ్ ని బీజేపీ వాళ్ళకు కూడా నష్టం జరుగుతున్నది. బీజేపీ యాజ్ ఎ పార్టీ మీరు అండా ఉన్నారా లేదా అనేది ఇప్పుడు బండి సంజయ్ ని బర్తరఫ్ చేయాలి. తర్వాత బండి సంజయ్ ని కాంగ్రెస్ కూడా బొక్కల వారేయాలి. ఎట్లయితే వాళ్ళ కొడుకు ఇప్పుడు పొద్దున్న లేసే జైలు కూడా ఎట్లయితే ఉంటుందో ఆ కూడా ఈయన కూడా అర్హుడు, బండి సంజయ్ కూడా అర్హుడు దానికి. నీ గ్యాంగులు, నీ సుపారీ గ్యాంగులతోటి నువ్వు తెలంగాణ ప్రజల గొంతుల మీద బూట్లు పెట్టి నువ్వు ఆపాలనే ప్రయత్నం చేస్తే ఒక్కడి కాకపోతే 100 గొంతులు పుడతాయి. ఇలా చూసినా కూడా ఒక చిన్న స్టేట్మెంట్ తోటి, కాక్రోచ్ అనే చిన్న స్టేట్మెంట్ తోటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ తోటి తెలంగాణలో కాదు భారతదేశం మొత్తం యువతరం మొత్తం కడుపు కాలుతున్నది. అట్లా రగిలిపోయినారు తెలంగాణలో మొత్తం యువతరం మొత్తం రగిలిపోయి ఉన్నది. వాళ్ళ భవిష్యత్ అంధకారం అయ్యి మీరు ఇంకా నడి రోడ్ల మీద బజాట్లల్లా కేసులు వాళ్ళ మీద పెట్టేది పోయి ఉల్టా ఇటువంటి వాళ్ళ మీద దాడులు చేస్తామని చెప్పాలంటే మాత్రం తెలంగాణ సమాజం ఏదో ముక్కుల ఏలేసుకొని కూర్చునే పరిస్థితి ఉండదు. నేను ఇంతకు ముందు కూడా నేను చెప్పినా వాళ్ళు బాధిత తల్లి బిడ్డలు కనుక బయటికి వచ్చి వాళ్ళు ఏం జరిగిందో కనుక చెప్తే జనం రాళ్లతో కొడతారు అని. ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే వీళ్ళ మీద ఎవరి మీదనైనా కానీ ఒకవేళ నువ్వు అనుకున్నట్టుగా దాడులు చేపిస్తా అని అనుకోని ఎక్కడన్నా ఆ దుస్సాహసమే కనుక చేసినావు అనుకో తెలంగాణ సమాజం మొత్తం నీ ఇంటి మీదకి వస్తుంది. గుర్తుపెట్టుకోమని చెప్పదలుచుకున్నాం బండి సంజయ్. నువ్వు అంత పెద్ద తురుంకాను కాదు. నువ్వు మా సొంటలను రాక్షసులను నువ్వు వేదిక మీద హనుమంతుని జయంతి నాడు మేం కాదు నువ్వు రాక్షసుని సమాజం చెప్పేసింది. ఈ రాక్షసునికి వత్తాసు వలుక్కుంటా, ఈ రాక్షసునికి చెంచాగిరి చేసుకుంటా తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకంటున్నా అంటే నిన్న మల్లురావు అంటే ఆయన మాట్లాడుకుంటూ చెప్తాడు. ఆయన కూడా చెప్తాడు, ఏం చెప్తాడు, అరే కొడుకు చేసిండు కదా ఈయనేం తప్పు చేసినట్టాడు, మరి కొడుకుకు ఆశ్రయం ఇచ్చిండు కదా, అంతే కదా ఆయన చెప్పింది. భారతీయ జనతా పార్టీలో కూడా చాలా మంది నాయకులు వాళ్ళు కూడా అసహనానికి గురవుతున్నారు. నిజం కూడా ఇప్పుడు వ్యక్తిగతంగా చాలా మందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళు ఐడియాలజికల్ గా డిఫరెంట్ ఉన్నా కానీ దాంట్లో ఉండి త్యాగం చేసి అసలు చరిత్రలో వాళ్ళ పేరు లేకుండా పోయిన వాళ్ళు చాలా మంది ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఏబీవీపీ కావచ్చు, ఇంట్లో తిరిగినటువంటి వాళ్ళు నేను యూనివర్సిటీలో చదువుకున్నప్పటి వాళ్ళు కూడా ఇప్పటికీ కూడా అప్పుడు ఎదురోటి తిరుగుతున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పటికి కూడా ఏం కాలేదు దాంట్లో. కానీ
ఒక రోడ్ సైడ్ రోమియోని తీసుకొచ్చి కేంద్ర మంత్రి పదవి స్థాయిలో కూర్చుండబెట్టి ఆ పార్టీకి మీకు వ్యక్తిత్వాలకు పార్టీ ఐడియాలజీ కూడా దెబ్బతీసేటువంటి స్థితిలో ఇవాళ బండి సంజయ్ ప్రవర్తన ఉన్నదని చెప్పి చాలా మంది ఆ పార్టీలో కూడా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. నేను తెలంగాణ సమాజానికి మొత్తం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎక్కడ కనిపించినా ఇవాళ వీళ్ళు మేము మొన్న ఒక 800 సంవత్సరాల కింద కట్టినటువంటి కాకతీయుల కాలంలో కట్టినటువంటి గుడి మీద కొడితే పోయినాం. నిన్న మళ్ళా హనుమకొండల షాయంపేటల ఒక ఆంజనేయుని విగ్రహాన్ని 3 ముక్కలు చేసిరు గవర్నమెంట్. అది ఎవరు పంపిండో వాళ్ళ మీద కేసులు పెట్టాలని నిన్న మేము మళ్ళా మా టీం అంతా పోయినాం. నేను, రఘు, శ్రీనివాస్, రాకేష్ అందరం కలిసి పోయినాం. అదంతా సమాజాన్ని చూపించినాం. ఇప్పుడు మేమే హిందుత్వాన్ని మేమే కాపాడుతామని చెప్పుకుంటున్నట్టు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కలిసి ఉండి ఇలా విగ్రహాలను గుడులను కూడగొడతా ఉన్నారు. ఇలా ఈ సమాజాన్ని అందరికీ అన్ని మతాలకు సంబంధించినటువంటి దైవ క్షేత్రాలను కాపాడాల్సిన బాధ్యత యావత్ సమాజం మీద ఉన్నది. ఇలా వీళ్ళు ఓట్ల గురించి చేస్తున్నారు కానీ వీళ్ళంతా కలిసి ఉన్నారు. పైన పైసలు ఉన్నటువంటి వాళ్ళు, పదవిలో ఉన్నటువంటి వాళ్ళు అంతా ఒకటే కులము, ఒకటే మతం. అది చాలా క్లియర్ గా సమాజానికి ఇది క్లియర్ గా చెప్పదలుచుకున్నా. ఉన్నోనికి ఒక చట్టం ఒక తీరు ఉంటది, లేనోనికి ఒక తీరు ఉంటది. ఇది క్లియర్ గా బండి సంజయ్ కొడుకు వ్యవహారంలో స్పష్టమైంది. ఇప్పుడు నేను చదివిన చట్టాలల్లో తప్పెక్కడ ఉండేది ఉంటే దేనికంటే దానికుంటా మీకు కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా మేము ఇస్తాము. ఎవరెవరైతే వార్నింగ్లు ఇచ్చి బయట మాట్లాడుతున్నారో వాళ్ళు, తర్వాత ఎవరెవరి మీడియా ఛానళ్లల్లా ఎవరెవరైతే ఆ మైనర్ బాలిక డీటెయిల్స్ ఎవరెవరైతే బయట పెట్టిండ్రో వాళ్ళ మీద మాట్లాడిన అందరి మీద కేసులు పెట్టాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడితే ఏం మాట్లాడుతుందంటే ఇంకొక రాజకీయ పార్టీ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఇంకొక రాజకీయ పార్టీ మాజీ పోలీస్ అధికారి ఇంకో వేరే పార్టీకి వెళ్ళి బీఆర్ఎస్కి వెళ్ళి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మీద మాట్లాడుతున్నాడు, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. సరే, ఆ పార్టీలప్పుడు 100% ఇవి జరిగినాయి. వాళ్ళ పార్టీలప్పుడు కూడా బీఆర్ఎస్ పాలనలో కూడా మైనర్ల మీద జరిగినాయి. నిన్నగాక మొన్న డ్రగ్స్ కూడా దొరికిరు కదా, వాళ్ళు కూడా నిజంగా కూడా మరి వాళ్ళ పార్టీలోకి వెళ్ళి బర్తరఫ్ చేయలే. కానీ వాళ్ళు కూడా చేస్తున్నారు కాబట్టి మేం చేస్తున్నాం అంటే ప్రజల పక్షాన ఉన్నటువంటి మేం మాత్రం ఊకునే పరిస్థితి లేదు. మీరు మీద నీ నెత్తి మీద మచ్చలేదా అంటే నీ నెత్తి మీద మచ్చలేదా, నువ్వు తినలేదా అంటే నువ్వు తినలేదా, నీ ప్రభుత్వంలో రేపు జరగలేదా అంటే నీ ప్రభుత్వంలో జరుగుతలేవా అని మీరు పంచాయతీ పెట్టుకొని దీన్ని ఇష్యూను డైవర్ట్ చేయకండి. ఇలా ప్రజల పక్షాన ఉన్నటువంటి వాళ్ళు మా బోటోళ్ళము, బయట సంఘాలు చాలా మంది కొట్లాడుతున్నారు. విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, డిఫరెంట్ వాయిసెస్ బయట వినబడుతున్నాయి. సో ఈ పార్టీల పంచాయతీ కాదు ఇది. ఎందుకంటే నేను నిన్న చిన్న విచిత్రంగా విన్నా, ఈ పోలీస్ ఆఫీసర్ పెద్ద మంచి భాష నేను మాట్లాడలేప్పుడు కానీ ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. ఇది అంతకుముందు టెలిఫోన్స్ ఏంటో రికార్డింగ్ చేసి ఈ టెలిఫోన్స్ అందరి సమాచారం వింటున్నారు, ఫ్యామిలీ మెంబర్ సమాచారం వింటున్నారు, కుటుంబం వాళ్ళయి అందరి సమాచారం వింటున్నారు, జడ్జిలై కూడా వీళ్ళు వింటున్నారు అని చెప్పని ఫోన్ ట్యాపింగ్ కేసుల మీద చాలా మాట్లాడిన ఆయన నిన్న సర్టిఫికేట్ ఇస్తున్నాడు ఆ పెద్ద మనిషి. ఏమంటాడంటే ఆ ప్రభుత్వంలో ఏం కాలేదు కానీ దానికి సిట్లు వేసిరని చెప్తున్నాడు. అందుకనే వాళ్ళు విశ్వసనీయత వాళ్ళ మాటల పట్ల కూడా ఉండదు కాబట్టి ప్రజాపక్షాలలో ఉన్నటువంటి వాళ్ళము మనమంతా జనము ఇటువంటి వాళ్లకు ఇట్లా సపోర్ట్ చేస్తున్న అందరికీ ఇప్పుడు మా ఓటర్ల మీద నాది కూడా ఒకటి పెట్టినట. సరే, అది పెద్ద పట్టించుకునేది కాదు కానీ మళ్ళా చెప్తున్నాం, ప్రజాబలము చాలా సుప్రీం. మీరు ఇంకా ఈ దమనకాండ, ఈ దుర్మార్గాలు ఇవన్నీ కనుక చేసుకుంటూ పోయి మీరు చట్టంను రక్షించాల్సిన వాళ్ళు భక్షిస్తే మాత్రం క్రాంతిదల్గా, పృథ్వీరాజ్గా, తెలంగాణ సమాజంగా ఊకునే సవాలే లేదు. ఒక్క దాడి జరిగితే గుర్తుపెట్టుకోండి, మళ్ళా చెప్తున్నా రిపీటెడ్ గా, ఈ ముగ్గురు మీద ఈగ వాలినా గాని, ఆల్రెడీ తన మీద 3 సార్లు అయింది, ఈగ వాలినా గాని నిద్రపోకుండా మేమే దీక్ష తీసుకుంటాం, మేమే నినాదాలు ఇచ్చుకుంటూ పోతాం. జై శ్రీరామ్ అని చెప్పని కార్ సేవ ఎట్లయితే అక్కడ జరిగిందో అయోధ్యలో, అట్లా మీ ఇళ్ల కాడికి వస్తామని చెప్పదలుచుకున్నా. కార్ సేవలు మీ ఇళ్ల మీదకి వచ్చి చేస్తాము. సమాజం పట్ల, మైనర్ బాలికల పట్ల, సమాజంలో ఉన్నటువంటి అన్యాయాల పట్ల నిలబడ్డటువంటి వ్యక్తుల మీద మీరు దాడి చేస్తా అంటే చూసుకుంటా చేతులు కట్టుకొని కూర్చోమని చెప్పదలుచుకున్న. డీజీపీ గారికి కూడా చెప్తున్నా, ఈ సుపారీ గ్యాంగ్ ఎవరు, ఈ డాక్టర్ ఎవరు, వీళ్ళ మీద మళ్ళా దాడులు ప్లాన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, గతంలో జరిగినాయి కాబట్టి చెప్తున్నాం. నిన్న మొన్న ఎమ్మెల్యే అని చూడకుండా కూడా తెలుసు కదా, సమాజం మొత్తం చూసింది కదా, కరీంనగర్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ చూసినాం కదా, అదంతా బండి సంజయ్ మనుషులు చేసినటువంటిది. సిరిసిల్లలో కూడా అంతకు ముందు రోజు ఒక ఫామ్ హౌస్ లో, మోయినాబాద్ ఫామ్ హౌస్ లో ఆయన అనుచరులు, మరి వాళ్ళందరూ గుండాలా నాకు తెలియదు కానీ ఈయన మాత్రం గుండా మెంటాలిటీ కూర్చొని పెట్టిన తర్వాత తెల్లారే సిరిసిల్లలో దాడి చేసిరు ఇంకో రాజకీయ పార్టీ మీద.
దాడి చేసిండ్రు. సో ఈ దాడులకు పూనుకుంటున్నారు వీళ్ళు. ఈ దాడులకు ఎవరైనా భయపడటం లేడు, కానీ సమాజానికి చెప్పదలుచుకున్నది ఏంటంటే వీళ్ళు ఇంత దుర్మార్గం చేసి జైళ్లలో ఉండాల్సినటువంటి వాళ్ళు, చట్ట ప్రకారంగా జైళ్లలో ఉండాల్సినటువంటి వాళ్ళను మీరు ములాఖాత్ అయ్యి బయట వదిలేస్తే ఆంబోతుల లెక్క దిక్కుంటా సామాన్యమైన జనాల మీద 100 తలలు గల విషపు సర్పాల లెక్క సమాజం మీద కాటేస్తున్నారు కదా. ఆ కాటేస్తున్న వీళ్ళ తెలంగాణ సమాజానికి ఉన్నట్టు చెప్పేటందుకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ సుపారీ గ్యాంగ్ డీజీపీ గారికి చెప్తున్న, గతంలో కూడా ఇదే వేదిక మీద విమలక్క మీద కూడా ఇట్లనే కొన్ని మాటలు మాట్లాడితే తీసుకుపోయి పిటిషన్లు పెడితే అరెస్టులు చేయలే, వాళ్ళ బొమ్మలతో సహా తీసుకుపోయి పెడితే చేయలే. చట్టం మీద నమ్మకం లేదా అంటే ప్రజల మీద నమ్మకం లేదు కనుక పెడుతున్నాం, అవసరం అనుకుంటే డీజీపీ కూడా పోయి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము. కానీ ఇదైతే అందరు చూస్తారు. మొన్న పెట్టింది డీజీపీ ఆఫీస్ లో లైవ్ లో చూసిరట, రౌండ్ టేబుల్ పెట్టిందంతా పోలీసు వాళ్ళు చెప్పి మాకు. ఇది కూడా చూసేటోళ్ళు అందరికీ చెప్పదలుచుకున్నాం మేము. చెవులు ఉన్నోళ్లకు చెవులు లేని వాళ్ళకు ముఖాలు కనిపించే కనిపిన అందరికీ చెప్పదలుచుకున్నాం. తెలంగాణలో దాడులు చేస్తాము, హతమార్స్తాము, చంపుతాము అని దేవుని పేరు మీద చంపుతామంటే మేము కూడా దేవుని పేరు మీద చెప్తున్నాం. మేము కూడా ఖాళీ కూర్చోలే, ఇక్కడ సమాజాన్ని మొత్తం ఒక్కటి చేస్తాం. రాజకీయంగా మిమ్మల్ని మీకు సహకరించేటువంటి రాజకీయ వ్యవస్థలను బొందబెట్టేదాకా నిద్రపోమని చెప్పి చెప్పదలుచుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకానైతే ఇన్ఫ్లుయెన్సర్ మీద కేసులు పెట్టలే కదా, బయటికి రాలే. ముఖ్యమంత్రికి ఇక్కడితో అయిపోయిందని చెప్పి చేతులు దింపుకుంటున్నాడు కదా. కాదు, ఇప్పుడు క్లియర్ చెప్తున్నాం. బండి సంజయ్ చెప్పిండు, బండి సంజయ్ కోర్టులో వేసినటువంటి పిటిషన్ లో కూడా మైనర్ బాలిక అని ఆయననే రిఫర్ చేసిండు. ఇప్పుడు సర్టిఫికేట్ వచ్చేందుకు పెద్ద పని కాదు అది. ఒకటే రోజుల బాయ్ సాబ్ ఇంతకుముందు చెప్పిండు కదా, ఒకటే రోజు ఆయన వేసిన పిటిషన్ చెప్తున్నాను ఇక్కడ. ఇది చూడండి, రౌండ్ అప్ చేసినది, ఇక్కడ రౌండ్ అప్ చేసినది ఆయన కోర్టులో వేసినటువంటి పిటిషన్, బండి సంజయ్ కోర్టులో వేసినటువంటి పిటిషన్ లో ఇలా క్లియర్ గా ఉన్నది. ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ ద పిటిషనర్స్ ప్లెయింటిఫ్ సన్ హ్యాస్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద మైనర్ డాటర్ ఆఫ్ సో అండ్ సో. పేరు ఇలా ఉన్నది కానీ నేను చెప్పదలుచుకోలే, బయటకు చెప్పదలుచుకోలే. త్రూ కామన్ ఫ్రెండ్స్ అని ఉన్నది. ఆయన వేసిన పిటిషన్ బిట్వీన్ బండి సంజయ్ కుమార్ ఇలా ఉన్నది చూడు. ఇది ఆయన సబ్మిట్ చేసిన దాంట్లోనే ఉన్నది, పెట్టిండు. కేమ్ ఇన్ కాంటాక్ట్ విత్ అనే ఎప్పుడో చెప్పిండు కదా. ఇది అరెస్ట్ కాక ముందు చేసినటువంటిది ఉన్నది ఇది. మరి ఈయనకి మొత్తం సమాచారం తెలుసు కదా. ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారంగా, చట్ట ప్రకారంగా సమాచారం తెలిసినా కానీ పోలీసు వాళ్ళకి చెప్పాలి, ఈయన దగ్గర పెట్టుకోవద్దు సమాచారం. మరి ఒక కేంద్ర మంత్రి బాధ్యత ఉన్నటువంటి, ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి పోలీసు వాళ్ళకి చెప్పాలి కదా, నా కొడుకు ఇట్లా ఈ అమ్మాయితో, మైనర్ అమ్మాయితో ఇట్లా తిరిగిండు అని చెప్పాలి. వాళ్ళ ఇంటికి ఎప్పుడో ఏప్రిల్ 22 కదా, ఏప్రిల్ 22 ఏప్రిల్ 23 బండి సంజయ్ ఇంటికి ఒక నెల ముందే పోయి కలిసింది కదా, అప్పుడే తెలుసు కదా. మరి ఇది తెలిసినాక మళ్ళా ఉంటా నిర్మల్ పోలీస్ స్టేషన్ లో హనీ ట్రాప్ అని ఇంకో పిల్లగాంతో కంప్లైంట్ ఇప్పించిండ్రు. ఇదంతా వీళ్ళని భయభ్రాంతులను చేసి వీళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలను గుంజుకుందామనే ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళు ఇయ్యలేదు. ఆ సాక్ష్యాలు అవన్నీ ఏమి ఇయ్యలే. ఇప్పుడు వాటి అన్నిటి ప్రకారంగా సాక్ష్యాలు ఇవాళ కొత్త కేసు పెట్టిరన్న, మీరు చూస్తే సాక్ష్యాలు ధ్వంసమైనాయి అని చెప్పి కొత్త సెక్షన్ పెట్టారు. మళ్ళా ప్రెస్ లో మొత్తము కంప్లీట్ గా ఓవర్వెల్మింగ్ ఎవిడెన్స్ ఇచ్చింది మళ్ళీ వీళ్ళే. ఓవర్వెల్మింగ్ ఎవిడెన్స్ అంతా ఇచ్చింది మీరే. నువ్వు అన్నం తినిపిస్తున్నావా అవన్నీ పక్కకు పెట్టు, ఇచ్చింది మీరే. సో ఐడియలీ యాక్సెప్ట్ చేసింది కూడా మీరే. సో మీకు ఎవరు సజెషన్ ఇస్తారు, ఏమి ఇస్తారు అనేది మాకు తెలియదు, కానీ హనీ ట్రాప్ కేసులో పెట్టి ట్రాప్ అయింది కూడా మీరే. ఇవాళ ఎవిడెన్స్లు మొత్తం ఇచ్చి పాక్సో చట్టాన్ని ఉల్లంఘించింది మీరే. హోంశాఖ మాత్యులైన మీరు, తెలంగాణ హోంశాఖ మాత్యులైన రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి మళ్ళీ ఇలా ఖచ్చితంగా పోక్సో చట్టాన్ని అవమానించారు. ఆ చట్ట పెద్దలను కూడా అవమానించారు. ఎవిడెన్స్ మొత్తము కంప్లీట్గా వీళ్ళే బయట పెట్టుకున్నారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ అన్న, ఇవాళ ఫోన్లో ఎవిడెన్స్ అంతా తీసేసారు. ఇవాళ ప్రెస్ క్లబ్ల నుంచి పృథ్వన్ననో గిరీషో మాట్లాడే విషయాలు కావు ఇవి. పోలీసులు సెక్షన్లు కొత్తగా పెట్టిన అంశాలే మేము మాట్లాడుతున్నాం. సెల్ ఫోన్లు మొత్తం ఖాళీ అయిపోయినాయి. ఇవన్నీ వీళ్ళు పదురుకున్నారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు పదురుకున్నారు. అందుకనే స్టార్టింగ్ చెప్పినా కదా, చేతుల పువ్వు పెట్టి జనం చెవుల పూలు పెడుతున్నారని. అందుకే అన్న నేను వీళ్ళు సాక్ష్యాలు మొత్తం కథం పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బాధితుల చేతులలో కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి, బయట సర్క్యులేట్ కూడా అవుతున్నాయి కదా. ఇప్పుడు 2 రోజులు అవుతున్నాయి. మరి వీళ్ళందరినీ తీసి బొక్కల వాడాలి, సంగప్ప మీద కూడా కేసు వాడాలి. వాళ్ళు ఎవరైతే బయటికి తీసి సెల్ ఫోన్లలో పెట్టి ఆ బొమ్మను చూపించి మాట్లాడిన మీడియా వాళ్ళందరూ ఉన్నారు కదా, ఎవరు నిజమైన మీడియానో కాదా మనకి ఎరకలు, కానీ వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి.
అవును, మరి ముఖ్యమంత్రి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉన్నారు కదా ఆల్రెడీ. ముఖ్యమంత్రి వాళ్ళ తరఫుకెళ్ళి వకాలకు పుచ్చుకుంటున్నారు కదా. ముఖ్యమంత్రి పార్టీకి సంబంధించిన ఎంపీలే బహిరంగంగా చెప్తున్నారు కదా. ఆ రాకేష్ రెడ్డి అంటే ఆయన బీజేపీ అయినా కూడా ఆయన మరి మనిషా, మరి ఆయన వాళ్ళ తల్లి లేదా, ఇంట్లో భార్య పిల్లలు లేరా, వాళ్ళు చెప్తలేరా నాకు అర్థమైతలేదు. ఆయన కూడా ఇంత కామన్ సెన్స్ లేకుండా ఎట్లా మాట్లాడుతున్నారు చూడ. ఆయన బావా మర్దల్లట, ఆయన వరుసలట, ఏం ఆ భాష ఏంటిది, ఆ కథ ఏంటిది, బియ్యమట, ఏమేమో మాట్లాడుతున్నాడు. ఇలా అసలు ఇటువంటి ఓట్లు ఎందుకు వేస్తారో మన జనానికి నాకు అర్థమైతలేదు. ఈ బండి సైజ్ అసంటోళ్లకు, ఈయన అసంటోళ్లకు, ఈ రేవంత్ రెడ్డిలకు ఆయన కూడా ఇక వచ్చేసారి చూపిస్తారు, జనం మాత్రం చూపిస్తారు, క్లియర్ కట్ గా చూపిస్తారు. ఎంత ముఖ్యమంత్రి ఇన్ఫ్లుయెన్స్ కాగా వీళ్ళు ఏమున్నది, ముఖ్యమంత్రి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అబద్ధాలు చెప్తున్నాడే క్లియర్ చెప్తున్నాం, అది ఆధారాలతో కూడా చెప్పినాం కదా. బీజేపీ నాయకులు పిల్లలు తప్పు చేస్తే కన్నులకి సంబంధం మాట్లాడుతారు. కాంగ్రెస్ నాయకుడు మధురాయి కూడా చిన్నపిల్లలు తప్పు చేస్తే కన్నులకి సంబంధం అంటే ఆ మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు ఒకటే స్థితిలో అనిపిస్తా ఉంది. వాస్తవమే కదా. మరి కల్వకుంట కవిత మొదలు అట్లే చెప్పింది కదా. పాపం ఏం తెలియదు, బిస్కెట్ ఇస్తే రాదు చెప్పిన వాళ్ళని. చాక్లెట్ ఇస్తే కురకాల సపర్యాల తెలియదు, చీక్లెట్ ఇస్తే కూడా కురకాల సపర్యాల మింగాల తెలియని మనిషిని పాపము ఈమె అటువంటి చూసింది. కానీ ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చి ప్రజలు ఎప్పుడైతే క్వశ్చన్ చేసిండ్రో ఇమ్మీడియట్ గా తెల్లారి స్టేట్మెంట్ మార్చేసింది. వీళ్ళందరికీ పైసల లావాదేవీలు, కాంట్రాక్ట్లు, ఆమె ప్రజల గురించి పనిచేసేందుకు వచ్చింది ఆమె కవిత అంటే. ఆమె ఇప్పుడు మళ్ళీ కూడా అంతే, వీళ్ళందరూ లావాదేవీలు ఉంటాయి. ఇప్పుడు కవితకు కూడా ఆమె కేసు ఆమెకున్నది, ఆడ లిక్కర్ కేసు ఉన్నది. లిక్కర్ కేసులో ఏడ దొక్కుతారని ఆమెకున్నది. ఈయనకు కూడా ఓటుకు నోటు కేసులో ఏడనే బుక్కల వారేస్తారని రేవంత్ రెడ్డి పోయి కాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు. ఆయన మోడీ కాళ్ళ చుట్టూ, బండి సంజయ్ కాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు. దీంట్లో ఇంకొక కోణం కూడా ఉన్నాయి, నేను నెక్స్ట్ దాంట్లో చెప్తా. ఇలా మన ఆంధ్ర నాయకత్వం సార్లకు కూడా చాలా పెద్ద పాత్ర ఉన్నది. బండి సంజయ్కి బాగా విపరీతమైన సపోర్ట్ బేస్. ఇంకా కొద్దిగా నేను ఆధారాలు తీసుకుంటా. ఢిల్లీలో వీళ్ళకి ఏమేమి నడుస్తున్నది చక్రం, నారా చంద్రబాబు నాయుడు అంటే ఆయన కూడా దీని ఎన్నిక ఎట్లెట్లా ఉన్నాడు అనేది నేను తర్వాత చెప్తాను. నేను దాన్ని అది ఆర్ఎస్ఎస్ వాళ్ళని అడగాలి. ఎవరు మౌనంగా ఉన్నా ప్రజలకు వాస్తవాలు తెలుస్తుంటే ప్రజల లోపల వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇది చెప్పమని ఇది చేయమని చెప్పని ఏం చెప్పరు. కానీ బాధితుల తరఫుకెళ్ళి మాత్రం వాళ్ళు కూడా సపోర్ట్ ఉండాల్సిన అవసరం ఉన్నది. నిన్న నేను ఒక లెటర్ చూసిన, ఆ లెటర్ లో వాళ్ళు ఏం చెప్తారంటే, మాకు బండి సంజయ్కి లింక్ దానికి ఎవరన్నా కడితే వాళ్ళ మీద మేము చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పని ఒక లెటర్ చూసిన నేను నోటి. అదే విధంగా మీరు కూడా బాధితుల తరఫుకెళ్ళి మేము ఉన్నాము, అవసరమైతే బాధితులకు రక్షణ ఉంటాము, మేమే అవసరమైతే బండి సంజయ్ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి, ఏ1 బండి భగీరథ ఎట్లున్నాడో ఏ2 బండి సంజయ్ ఉండాలి అని మేమే కొట్లాడతాం, సంగప్ప అంటోడుకు ఉండాలని చెప్పని మేమే కొట్లాడతామని ఆర్ఎస్ఎస్ కావచ్చు, బీజేపీ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఇక పాపము వాళ్ళు అజ్ఞానులన్నా ఉండాలి, వాళ్ళకు సరిగా సమాచారం అన్న లేకుండా ఉండాలి. పృథ్వీరాజ్ అంటోడు టిఆర్ఎస్ ఆఫీస్ మీద 2001లో ఆయన ఆలోచన విధానాన్ని వ్యతిరేకించి ఆఫీస్ మీద 2 DCMల విద్యార్థులతో కలిసి దాడి చేసి బయటికి వచ్చి ఆ రోజు నుంచి నేను ఆయన గడప దొక్కలేదు. ఇక నన్ను కూడా బీఆర్ఎస్ కంట కడితే ఇక బడే ఉన్నారు భయ్. నేను ఎక్కడ వాస్తవం అనిపించి ఎక్కడ నిజం అనిపిస్తే అది మాట్లాడతాం. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిండ్రు, బీఆర్ఎస్ వాళ్ళ హయాంలో కూడా ఇవన్నీ మాట్లాడినాయి కదా. నేరేళ్ళది కూడా మొన్న కూడా మాట్లాడినాం కదా. ఇవన్నీ వాళ్ళ మీద వాళ్ళు చేసేటి అన్ని కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరు ఇక్కడ నెత్తి మీద ఎత్తుకొని ఎవరు తిరుగుతలేరు కదా. ఇక్కడ ఇవన్నీ పక్కకు పడేసి బాలిక కంప్లైంట్ అత్యాచారం జరిగిందని ఇచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకోవాలి అంతే. ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు కదా. ఏ పార్టీ ఏదనేది పక్కకు పడేస్తే వాళ్ళు ఇచ్చిన పిటిషన్లనే మొత్తం పెట్టింది కదా హనీ ట్రాప్ అని క్లియర్ గా. ఇంకోటి ఏంది, ఇప్పుడు ప్రజా ఉద్యమాలు ప్రజల నుంచి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి, వ్యతిరేకత వస్తున్నాయి అని చెప్పని ఆ హనీ ట్రాప్ అనేది పక్కకు పడేసారు. లేకపోతే నిర్మల హనీ ట్రాప్, కరీంనగర్ కూడా హనీ ట్రాప్ కేసు కింద బుక్ అవుతుంది కదా. బీఆర్ఎస్ వాళ్ళు ఎంత, నేను ఇప్పుడు చెప్తున్నా పాటు, బీఆర్ఎస్ వాళ్ళు నిజాయితీగా లేరబ్బా. ఇలా ఎందుకు నిజాయితీ లేరు అంటే వాళ్ళు ఒక పార్టీ ప్రోగ్రామ్ టేకప్ చేస్తలేరు. ఇది ఒక అంశం వచ్చింది కాబట్టి ఒకరిద్దరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఎందుకు మొత్తం వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు రోడ్ల మీదకి ఎందుకు వస్తలేరు? ఎందుకు బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలని ఎందుకంటలేరు? బండి సంజయ్ని ఏ2గా పెట్టాలని ఎందుకంటలేరు? సంగప్ప అంటోని ఏ3గా పెట్టాలని ఎందుకంటలేరు? నేను చెప్పిన డాక్టర్ ఎవరో 1 డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పండి ఎందుకంటలేరు?
వీళ్ళందరూ నువ్వు మాట్లాడినట్టు చేయి, నువ్వు మొత్తుకున్నట్టు చేయి, నేను చేసేది చేస్తా అన్నట్టుగా. అందుకే చెప్పిన కదా, మనం తిట్టుకుందాం, మనం తిట్టుకుందాం, వీడు నకిలీగాడు పారిపోతాడు ఇళ్ళకెళ్ళి అన్నట్టు ఉన్నది.